స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఊరు స్టార్టింగ్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చిరుత పుల్లు కొంచెం సంచరిస్తున్నాడు పైన, మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అయిపోయింది రాయన. ఇది పట్టుకోవచ్చన్న, మళ్ళీ తీసుకుంటా. చల్లటి గాలి వేడివేడిగా అసలు చపాతీ టమోటా కర్రీకి మెంటలెక్కిపోయింది. వెల్కమ్ టు రైడ్ విత్ మై సెవెన్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాము. నల్లమల్ల అడవిలోకి ఎదురు క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాము. వెనకాల ఇంకో బండి వస్తుంది, దాంట్లో ఒక ముగ్గురు వస్తారనమాట. మేమైతే దీని మీద ముగ్గురు వెళ్తున్నాము. ఈ మధ్యలో వాడు ఉంటాడో లేదో తెలియదు క్యాంపింగ్ అయిపోయేలోపు, ఎందుకంటే ఇటు పెద్ద అత్తుడు చూసారుగా. అదనమాట, క్యాంపింగ్ దగ్గర కలుసుకుందాం. బాయ్. వెనకలా కొంగ కొంచెం ఇదేం చేస్తాను చేసిన తర్వాత కాపురం పెట్టాలి. క్యాంపింగ్ టెంట్ అయితే వేసేసాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఏదో ఒకటి వండుకొని తినాలిగా. గోధుమ పిండి, టమోటోలు, అర్థమైంది ఏం చేస్తున్నాము? చపాతీ టమోటో కర్రీ అనమాట. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అయిపోయింది రాయన. ఇలా మన గోధుమ పిండిని ఇలా పీసులు ఎందుకు చేసుకున్నామంటే, ఇలా పీసులుగా చేసుకొని ఇందులో లైట్గా నూనె ఇలా వేసుకొని ఇలాగానే మనం పిసుకున్నామైతే నూనె అనేది ప్రతి మనం కలుపుకున్న గోధుమ పిండి మొత్తం అవుద్ది నూనె. ఇలా అవడం వల్ల మనం నెక్స్ట్ మనం రుబ్బుకుంటాం కదా, రుబ్బుకొని పెనం మీద వేసినప్పుడు చాలా సింపుల్గా మనకి పరోటా స్టైలు మనం బయట తింటూ ఉంటాం కదా రెస్టారెంట్లో, అక్కడ అలాంటి స్టైల్లో మనకి పరోటా రెడీ అయిపోద్ది. దానికోసం ఇలా చేసుకోవాలా. మనం జస్ట్ పైన నూనె చల్లడం వల్ల అదేంటంటే రఫ్గా ఉంటుంది లోపల. ఇలా చేయడం వల్ల చూడండి మెత్తగా ఉంది చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టి ఇప్పుడు మనం కూరకి ఏం కావాలో అది ప్రిపేర్ చేసుకుందాం. మనవి కూడా అయిపోయింది. టమాటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం పెనం పెట్టేసి టమాటా గుజ్జు ప్రిపేర్ చేద్దాం. అది రెసిపీ అంతా మీకు క్లియర్ కట్గా మన ఇంకో చెఫ్ ఉన్నాడు, అతను చెప్తాడు, అతను ఫాలో అవ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసేసుకుందాం కొంచెంసేపు ఆగి, ఒక 5 minutes ఆగి. ఆల్మోస్ట్ అయిపోయింది. కర్రీ ఏమో ఎంత, జనాభా ఏమో ఎంత, ఇప్పుడు అదంతా అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ కొత్తిమీర వేసేస్తున్నాం, అయిపోయింది అనమాట. సువాసన పెట్ట తలకాయ తింట్లా పొయ్యి మీద తినేటట్టున్నాడా? గుడ్లా ఉన్నాయి మీ తాతయ్య. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఎండింగ్లో ఉందన్నమాట. చపాతీలన్నీ అయిపోయినాయి, ఒక 30 చపాతీలు లాగాయి. టమాటో కర్రీ ఎందాకే అయిపోయింది. స్టార్ట్ చేద్దాం, ఇంకో 10 minutesలో తిందాం. క్యాంప్ ఫైర్ వేసాం, ఒక పెద్ద మొద్దు నగలేసాం. కనిపిస్తుందా? మనిషికి 4 ఉంటే చెప్పండి. నీకు 2, రమణాకు 1, మనోడికి 1. నీకు 1 రీ. ఈ చపాతీలోకి టమాటకాయ కర్రీ అనమాట. ఇది ఇలా పెట్టి
అలా ఇచ్చాడు మామూలుగా లేదు. నెక్స్ట్ ఎవరు ఉంది అది కూడా ఉంది. ఇంకో ప్లేట్ ఏది ప్లేట్ లేదు అదేనాది ప్లేట్ చూదురు ప్లేట్లు తీసుకున్నా ప్లేట్లు తీసుకో నేను అది ప్లేట్లు నువ్వు ఎక్కువ తింటావు తక్కువ తింటావు. చూదురు ప్లేట్లు తీసుకోరా రఫీ చపాతి మాట ఇదో కూరగా ఫుల్గా తిన్నాం కూర కావాల్సిన గడికి అంత పర్ఫెక్ట్గా సరిపోయింది. సైలెంట్గా పడుకొని నిద్రపోతున్నారు. ఒకసారి చుట్టుపక్కల చూపి బ్రో, ఎవ్వరూ లేరు, నిర్మానుషంగా ఉంది. తిప్పిడు ఇటు సైడ్ తిప్పి చూపించు, ఎవ్వరూ లేరు. ఇటు బ్రో ఎవరు లేరనమాట. బాగా దట్టమైన అడవి మధ్యలో మనం క్యాంపింగ్ చేసాం. చాలా నిర్మానుషంగా ఉంది. ఒక్కటే గాలి తోలుతూ ఉంది. క్యాంపింగ్ అయితే వేసాము, అది పర్లేదు కొంచెం. అది ఇప్పుడైతే కొంచెం వేడిగా, అప్పుడప్పుడు బయటకు వచ్చి చలి కాసుకోవడానికి కొంచెం బాగుండిద్ది నిద్రపట్టినప్పుడు. వాళ్ళు అయితే పడుకున్నారు, మనం కూడా వెళ్ళి పడుకుందాం. పడుకొని ఇక్కడ స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఊరు స్టార్టింగ్లో ఒక పెద్ద ఆయన అన్నాడు, చిరుత పులులు కొంచెం సంచరిస్తున్న పైన మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు అని చెప్పి. ఇక ఈ మధ్యలో ఎక్కడన్నా మొగదాలు ఎక్కడన్నా వేసుకోండి అని చెప్పి చెప్పారు. స్టార్టింగ్లో ఎందుకులే అని చెప్పి మేము ఎక్స్పెరిమెంట్ తోటి కొంచెం లోపలికి వచ్చే వేసాము. సో అదన్నమాట. సరే పడుకుందాం, వెళ్ళి పడుకొని మార్నింగ్ చూసుకుందాం. అబ్బో దాని తర్వాత ఉందన్నమాట మనకి. సో ఈ నెట్ది ఇది వేసుకుందాం.